అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. భారతదేశాన్ని మొదటి నుంచి వెంటాడే సమస్య ఏమిటంటే హయ్యర్ యూటిలైజేషన్ ఆఫ్ ఆయిల్, పెట్రోలియం అండ్ గ్యాస్. సో అది భారతదేశంలో మనకి కొంతవరకు వనరులుండి నిధులుండి ఎక్స్ప్లోరేషన్ చేస్తుంది. బట్ భారతదేశం ముఖ్యంగా ఈ చమురు దిగుమతుల మీద చాలా మటుకు ఆధారపడుతోంది. అది మన ఎక్స్చెకర్ అంటే ఇంటర్నేషనల్ రూపీ డాలర్ ప్యారిటీ బట్టి, తర్వాత ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైజెస్ బట్టి దీన్ని రూల్ అవుతూ ఉంది. బట్ ఒకటైతే మనకి గత 12 ఏళ్లుగా బీజేపీ వచ్చినప్పటి నుంచి ఒక సస్టైనబిలిటీ మార్కెట్ డ్రివెన్ దీని మీద ఆయిల్ ప్రైజెస్ ఉంటున్నాయి. అయితే ఈ చమురు దిగుమతి ఎక్కువ వల్ల ఏంటంటే ఆల్టర్నేటివ్ యూజ్ ఆఫ్ ఎనర్జీ రిసోర్సెస్, తర్వాత హౌ టు ఇంప్రూవ్ దోస్ అనే దాని మీద ఒక డిస్కషన్ వచ్చింది. ఈ ప్రాసెస్లోనే ఏమైందంటే పెట్రోలియం ఉత్పత్తుల్లో ఎథనాల్ అంటే ఇట్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ షుగర్, యాక్చువల్ షుగర్ ఫ్యాక్టరీస్ నుంచి షుగరును తర్వాత మొలాసిస్ అనేది వస్తుంది. దాని నుంచి ఈ ఎథనాల్ అనేది చేసితే ఇది ఒక 20% ఈ ప్రోడక్ట్లో కలిపితే ఎఫిషియన్సీ బాగానే ఉంటుంది, కాస్ట్ కొంచెం తగ్గచ్చు అనేటువంటి ఒక వాదన ఈ మధ్య మనకి అన్ని చోట్ల వినబడుతోంది. ఐ థింక్ దాన్ని కూడా ట్రై చేస్తుంది అంటున్నారు. సో దీని పాజిటివ్ అండ్ నెగిటివ్ యూజెస్ అయిన దాని గురించి నాకు అంత అవగాహన లేదు. అయితే ఒక వర్గం చెప్పేది అంటే ఈ ఎథనాల్ కలపడం వలన వెహికల్స్లో ఎరోషన్ ఒకటి తొందరగా వస్తోంది. సో అసలు ఇది చేయడానికి మరి సైంటిఫిక్ అప్రూవల్ ఉందా, ఏ విధంగా దీన్ని ముందర తీసుకోవచ్చు, దీనివల్ల కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఉంటుంది, తర్వాత దీనివల్ల పొల్యూషన్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి లేదా, ఇలాంటి విషయాల మీద కొంచెం విశదీకరించండి. ఇది ఒక స్టేజ్లో చాలా ఇంపార్టెంట్. ఈ స్థాయిలో తీసుకొని పోయి చెయ్యటం ఇప్పుడు అవసరమా అదొకటి, దీనివల్ల ఉండేటువంటి ఇతర ఎఫెక్ట్స్ ఈ రెండు డిస్కస్ చేద్దాం. మొట్టమొదటిది కరెక్టే మీరు అన్నట్టు, పెట్రోలియం ప్రైసెస్ పెరిగే కొద్దీ బ్లెండింగ్ చేయటం ద్వారా ఎథనాల్తో కాస్ట్ తగ్గించుకోవచ్చని బేసిక్గా బ్రెజిల్ కంట్రీలో ఇది బాగా స్టార్ట్ అయింది. బ్రెజిల్కు షుగర్ కేన్ చాలా హ్యూజ్ ఎక్స్టెంట్లో పెద్ద ఎత్తున పండుతుంది అక్కడ. సో వాళ్ళు మొదలెట్టారు. మనం కూడా అది బాగుందని తీసుకున్నాం. 5%, 10% దాకా 20% అంటున్నారు. దీంట్లో 2 ప్రాబ్లమ్స్. ఒకటి, బ్రెజిల్లో ఇది సర్ప్లస్ షుగర్ కేను. బ్రెజిల్ హైలీ రెయిన్ ఫెడ్ ఏరియా, సో రెయిన్తోనే షుగర్ కేన్ వచ్చేస్తుంది. మనకి ఇక్కడ షుగర్ కేన్ పంచాలంటే హ్యూజ్ వాటర్ డిపెండెంట్, గ్రౌండ్ వాటర్ డిపెండెంట్. గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అవుతున్నాయి ఎక్కడెక్కడైతే. హై వాటర్ ఇంటెన్సిటీ క్రాప్స్లో ఒకటి షుగర్ కేన్. మామూలుగానే డ్రౌట్ ఎఫెక్టెడ్ కంట్రీ, వాటర్ లెవెల్స్ తక్కువ ఉన్నటువంటి కంట్రీలో షుగర్ కేను గ్రో చేసి ఎథనాల్ తయారు చేసి బ్లెండ్ చేయటం అనేటటువంటిది ఒకటి కాస్ట్, రెండోది సస్టైనబుల్ ఇష్యూనా, దీన్ని కొనసాగించగలమా? రేపు వాటర్ టేబుల్స్ డౌన్ అయితే షుగర్ కేన్ పంట కూడా నష్టం అవుతుంది. సరే, మెయిజ్ నుంచి కూడా తీసుకోవచ్చు. మెయిజ్ అయినా కానీ కొంత కావాల్సి ఉంటే మెయిజ్ కొంత బెటర్ అనుకోండి, దట్స్ ఎ బెటర్ ఆల్టర్నేటివ్ కింద చూసుకోవచ్చు. రెండోది, ఈరోజు ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే పెట్రోల్ కన్నా ఎథనాలే కాస్ట్లీ అయ్యేటటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. దాన్ని బ్లెండ్ చేయటం వల్ల కాస్ట్లు ఏమీ తగ్గటం లేదు. మూడోది, పెట్రోలియం ప్రోడక్ట్స్ సప్లై సీనరియోయే మారిపోయింది. అదొకటి గమనించాలి. ఇప్పుడు పరిస్థితి ఎట్లా వచ్చింది, లాటిన్ అమెరికాలో హ్యూజ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. గయానా లాంటి కంట్రీస్లో రష్యా బాగా అమ్మటానికి రెడీగా ఉంది. ఇప్పుడు ఇది గల్ఫ్ సెంట్రిక్ కావటం లేదు, ఇది లాటిన్ అమెరికన్ సెంట్రిక్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. వెనిజులాలో ఉన్నాయి. సో ఇన్ని కంట్రీల్లో క్రూడ్ ఆయిల్ లార్జ్ స్కేల్లో పంప్ చేస్తున్నందువలన లాంగ్ టర్మ్లో పెట్రోలియం ప్రోడక్ట్స్ కాస్టు
అబ్నార్మల్గా పెరిగే అవకాశం లేదు అని చెప్తూ ఉన్నారు. అబ్నార్మల్గా పెరిగే అవకాశం లేనప్పుడు ఇంత పెద్ద ఎత్తున బ్లెండింగ్ కోసం ప్రయత్నం చేయడం కరెక్టా, అది ఇంకో పాయింట్. మూడోది, బ్లెండింగ్ ఎట్లా చేస్తావు, ఎవరికి చేస్తావు, ఆ వెహికల్స్ దానికి ట్యూన్ అయి ఉండాలి, ఆ బ్లెండింగ్కు ఉపయోగపడేటట్టుగా ఉండాలి. ఇది 2023 తర్వాత ప్రొడ్యూస్ చేసేటటువంటి వెహికల్స్కు మాత్రం ఆ స్పెసిఫికేషన్స్ పెట్టారు. బట్ దేశంలో చాలా అంతకుముందు వెహికల్స్ ఉన్నాయి. వాటికి ఎట్లా, వాటికి ఇది కనుక వాడితే ఇంజన్స్ అవి కరోడ్ అవుతున్నాయి. ప్రాబ్లం ఏమో వెహికల్ ఓనర్ బేర్ చేస్తున్నాడు, మనమేమో బ్లెండింగ్ చేస్తున్నామని చెప్పుకుంటున్నాం. గవర్నమెంట్కు కొంత లాభం కావచ్చు, బట్ వెహికల్ ఓనర్ సఫర్ అవుతున్నాడు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని దీని మీద ఒక ఓవరాల్ వ్యూ అయితే డిఫరెంట్గా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉన్నది. మేబీ ఆ ఓల్డ్ 10% బ్లెండింగ్ దాన్ని అట్లాగే ఉంచుకుంటూ కొద్దిగా పోస్ట్పోన్ చేసుకుంటూ ఇంకా ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయనేది ఆలోచించాలి. హై వాటర్ ఇంటెన్సిటీ షుగర్ కేన్తో చేయటం వలన ఇది మన సమస్యకు పరిష్కారం కాదు, ఇంకో రకమైన సమస్యను దేశంలో క్రియేట్ చేసేటటువంటి అవకాశం ఉంది. సో ఇవన్నీ చాలా యాంగిల్స్ ఆలోచించాలి. ఊరికేదో మనం ఎథనాల్ బ్లెండ్ చేయటం వలన కార్బన్ ఫుట్ ప్రింట్స్ తగ్గుతాయనో లేకపోతే ఏదో మనకు చీప్గా అవుతుంది అనుకోవటం చాలా చాలా పొరపాటు. అది కొరోజన్ ఒకటి వస్తుందని చెప్పి చిన్న కొరోషన్ అదో మేజర్ ఇష్యూ ఫర్ ది వెహికల్స్. కరెక్ట్. దానివల్ల ఓనర్ నష్టపోతున్నాడు. మరి చూడాలి, అంటే మనకి సైంటిఫిక్గా వచ్చి దీని మీద కొంచెం నిజాలు నిగ్గు తెలిస్తే అందరికీ బాగుంటుంది. నమస్కారం.